బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతికి బయలుదేరారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమలకు సంబంధించి తిరుమలకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా తిరుపతికి ముందు చేరుకొని అక్కడ ఘటనా ప్రదేశాన్ని సందర్శించబోతున్నారు. ఘటనా ప్రదేశాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. విజయవాడ నుంచి తిరుపతికి బయలుదేరారు పవన్ కళ్యాణ్. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించబోతున్నారు. తర్వాత స్విమ్స్ రియో హాస్పిటల్కి చేరుకొని క్షతగాత్రుల్ని పరామర్శించబోతున్నారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. నిన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు. ఈ నేపథ్యం ఒక్కసారిగా యావత్ ఆంధ్రనే కాదు తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. తిరుపతిలో ఏమిటి ఘటన అంటూ కూడా అందరూ చర్చించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఎందుకు జరిగింది, ఎవరి నిర్లక్ష్యానికి ఇంతమంది బలైపోయారు, అధికారుల అలసత్వానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించిన సందర్భాన్ని చూసాం. అధికారులు అలసత్వం వీడాలి. ఏడాదవుతోంది మేము వచ్చి దాదాపుగా ఇంకా మీరు అలసత్వం వీడకపోతే కరెక్ట్ కాదు. ఎక్కువ మంది వస్తారని తెలిసి మీరెందుకు అక్కడ అలసత్వం వహించారంటూ కూడా ఆయన అధికారుల తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడికి చేరుకొని అసలు ఎలా జరిగింది, ఎక్కడ నిర్లక్ష్యం, ఆ ఘటనకు సంబంధించి ఆరా తీశారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆయన మరి కాసేపట్లో తిరుపతికి చేరుకోబోతున్నారు. తిరుపతి చేరుకొని అక్కడ ఏం జరిగింది, మరి ముఖ్యంగా నేను మీరు గమనిస్తే కనుక ఊపిరాడిన సందర్భం వాళ్ళ కొంతమందికి అప్పటికి వెంటనే హాస్పిటల్కి తరలించిన సందర్భం అయినప్పటికీ సో ఒక్కసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. రాజేష్, ఎన్ని గంటలకి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకోబోతున్నారు? ఆయనతో పాటు ఇంకా ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా ఆయన పర్యటన తర్వాత, ఆయన తిరుపతికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి చేరుకునే అవకాశం ఉంది? అంటే కొద్దిసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంటకి అయితే పవన్ కళ్యాణ్ బయలుదేరారు. అక్కడి నుంచి బై రోడ్డు తిరుపతిలోని నిన్న జరిగినటువంటి ఆ ఘటనా ప్రాంతానికి వెళ్లి ఆ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆల్రెడీ అక్కడే ఉన్నారు. నారా లోకేష్ కూడా కాసేపట్లో అక్కడికి బయలుదేరబోతున్న నేపథ్యంలో కొద్దిసేపటినే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేరుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు నిన్న ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా కూటమి మీద ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంత అలసత్వంగా ఉండడం ఎందుకు అంటూ వాళ్ళంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యంగా సనాతన ధర్మం అంటూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈ ఘటన తర్వాత ఏం చెప్తారు, సమాధానం చెప్పాలి, ఇంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలంటూ ఆమె కూడా గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ దీనిపైన ఏ విధంగా మాట్లాడతారో చూడాల్సిన అవసరం ఉంది. అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే అక్కడ ఈఓ గాని జేఈఓ గాని వీళ్ళంతా కూడా అంతమంది, అంటే వైకుంఠ ద్వార దర్శనం అనేది తిరుమలలో ఒక ప్రత్యేక, అంటే ప్రతి సంవత్సరంలో అది అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. ప్రతి భక్తుడు ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు భావిస్తాడు. ఈ నేపథ్యంలోనే అన్ని, అంటే 13 లక్షల టికెట్లు టోకెన్లు జారీ చేయాలనుకున్నప్పుడు కేవలం కొన్ని పరిమితికి కేవలం ఒక కౌంటర్లు ఏర్పాటు చేయడం తీవ్రస్థాయి విమర్శలు వస్తున్నాయి. అంటే 1 లక్ష మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడ తీసుకోవడం వల్ల ఇంత ఈ ఘటన జరిగిందనేది ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇంత అలసత్వం ఎందుకున్నారని ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి అధికారులతో చర్చించిన తర్వాత ఆయన కూడా మీడియాతో మాట్లాడే అవకాశం కనపడుతుంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెద్ద ఇన్సిడెంట్ గానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 చనిపోవడం, అందులోనూ తిరుపతి అనేది మన కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితమైంది కాదు, దేశంలోని అనేక రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు వచ్చే అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం కావడంతో అటు జాతీయ స్థాయిలో కూడా ఈ దుర్ఘటన మీద జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా వెళ్లారు కాబట్టి, ముఖ్యమంత్రి అక్కడే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బాధితులకు అండగా ఉండడంతో పాటు ఈ ఘటనకు సంబంధించినటువంటి కారణాలు, రాబోయే రోజులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైన
సమీక్ష చేయబోతూ ఉన్నారు. బాధితులకు ఆల్రెడీ 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంకా బాధితులకు అండగా ఉంటామనే ఒక భరోసాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కల్పించబోతున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వం మీద అయితే విమర్శలు వస్తున్నప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం ఇది అనుకోని ఘటనగా చెబుతుంది. కొంత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగిందని చెప్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ సిమ్స్ హాస్పిటల్కి వెళ్లి బాధితులు కూడా పరామర్శించబోతున్నారు. వాళ్ళకి అండగా ఉంటామని ఒక భరోసా కూడా ఇవ్వబోతున్నారు. సచిన్. రైట్ రాజేష్, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షం పెద్ద ఎత్తున అంశానికి సంబంధించి నిరసన వ్యక్తం చేస్తోంది, ఖండిస్తున్న సిచ్యువేషన్. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడికి చేరుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్? ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది? క్షతగాత్రుడిని పరిశీలించిన సిచ్యువేషన్ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? మరీ ముఖ్యంగా ఈ ఘటనకు అంటే ఒక క్రమశిక్షణ అనే అంశానికి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతోంది. అక్కడ మరి ముఖ్యంగా 6 ప్రాణాలు కోల్పోవడానికి సంబంధించి అక్కడ కనుక కరెక్ట్గా వ్యవహరించనుంటే పోలీసులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, ఇటువంటి ఇష్యూ ఉండకపోయి ఉండేది అనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలో ఆయన డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే దీని మీద కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తున్నాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు కోల్పోవడం అది తిరిగి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి అధికారుల మీద కూడా సీరియస్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంతమంది వచ్చినప్పుడు, అంతమంది వస్తారని అంచనా వేసినప్పుడు అన్ని టికెట్లు అన్ని టోకెన్లు జారీ చేస్తాం ముందుగా అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఆల్రెడీ తెలంగాణలో ఒక ఇష్యూని అంత బర్నింగ్ ఇష్యూ మనకి ఇప్పటికీ నడుస్తున్నటువంటి ఆ ఇష్యూ తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం పట్ల డిప్యూటీ సీఎం ఆల్రెడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్లి పోలీసు ఉన్నతాధికారులతో ఎస్పీతో మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఘటన జరిగిన తీరుని కూడా ఆయన అడిగి తెలుసుకునే అవకాశం కనబడుతుంది. రెండోది బాధితులకి అండగా ఉంటామని ఒక భరోసా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే మరి కాసేపట్లో రీచ్ కాబోతున్నారు. సాయంత్రం వరకు ఆయన అక్కడే ఉంటారు. తదుపరి షెడ్యూల్ మాత్రం ఎక్కడికి వెళ్తారు, తిరుపతిలోని ఈ రోజు ఉంటారా లేకపోతే తిరిగి మంగళగిరి వస్తారనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు అటు డిప్యూటీ సీఎం మంత్రులు, మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా తిరుపతి వెళుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన విషయంలో చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలతో పాటు క్షతగాతులు ఎవరైతే వాళ్ళకి అండగా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒక భరోసా అయితే ఇవ్వబోతున్నారు. సచిన్. రాజేష్, దాదాపుగా ఆయన వెళ్ళిన తర్వాత మరి ఇందాక డైరెక్షన్స్ గురించి మాట్లాడుకున్న పరిస్థితి, ఇంకా 48 మందికి అక్కడ గాయమయ్యడం జరిగింది. కొంతమంది పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అటువంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం మరి ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు కాబట్టి మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్కి పంపించమన్నా లేకపోతే వాళ్ళతో మాట్లాడి హాస్పిటల్ వర్గాలతో మాట్లాడి ఇంకా దీన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళకి ఇంకా ప్రాపర్ ట్రీట్మెంట్ అందించే అంశానికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా మెరుగైన వైద్యం సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనకాడబోదని ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్పారు కాబట్టి, మంత్రులు కూడా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా బాధితులకి అదే చెప్పే అవకాశం కనబడుతుంది. అవసరమైతే అటు చెన్నై కానీ ఇటు బెంగళూరు కానీ ఎక్కడికైనా తీసుకెళ్లి వైద్యం చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంత ఎవరికైనా సీరియస్ ఉంటే కనుక వాళ్ళని వెంటనే తరలించే అవకాశం కూడా కనబడుతుంది. దానికి అనుగుణంగా డిప్యూటీ సీఎం కూడా అక్కడ అధికారులను ఆదేశించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మం వ్యవహారం సంబంధించిన తిరుపతిలో ఆయన పెట్టినటువంటి బహిరంగ సభ ఆయన కాలినడకన తిరుపతి వెళ్లిన సందర్భంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి సనాతన ధర్మాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ ఘటనకి బాధ్యత తీసుకోవాలనే ఒక వాదన వైసీపీ తీసుకొస్తుంది. వైసీపీలో ముఖ్యంగా ఆర్కే రోజా ఈ వాదన తీసుకొస్తుంది. ఎంత పెద్ద హడాబడి చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఇంత అంటే వైసీపీ హయాంలో తిరుమలలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు, ఎక్కడా కూడా జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడా దీనిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ సమాధానం చెప్పే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు మొన్న 6, 7 తారీఖులో కుప్పం పర్యటనకి వెళ్లిన సందర్భంగా పోలీసు యంత్రాంగం మొత్తం సీఎం పర్యటన మీద దృష్టి పెట్టారు తప్పించి వైకుంఠ ఏకాదశి సంబంధించినటువంటి ఇక్కడ టోకెన్లు ఇచ్చే వ్యవహారం సంబంధించి జిల్లా ఎస్పీ ఇక్కడ సరిగా ఫోకస్ పెట్టలేదు. ముఖ్యమంత్రి భద్రతా వ్యవహారంలోనూ ఫోకస్ పెట్టారు తప్పించి సామాన్య భక్తుల విషయంలో ఫోకస్ పెట్టకోకుండా వదిలేయడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందనేది ఆర్కే రోజా గానీ వైసీపీ నేత భూమా కరుణాకర్ రెడ్డి గానీ వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. మరి దీనిపై కానీ ఇక్కడ రాజేష్ రోజా ప్రశ్నించడం జరిగింది. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటూ ప్రశ్నించిన నేపథ్యంలోని ఆయన ఇక్కడికి వచ్చారనుకోవాలా, లేకపోతే ఆయన స్కెడ్యూల్ ముందే ప్లాన్ చేసి ఉండిందా? వచ్చిన తర్వాత ఇప్పుడు రోజాకి కౌంటర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా?
అంటే రోజాకి కౌంటర్ అనేది పవన్ కళ్యాణ్ ఎవరికి వ్యక్తిగతంగా కౌంటర్ ఇస్తూ ఉండరు. ఇప్పుడు వాస్తవంగా నిన్న రాత్రే ముఖ్యమంత్రి షెడ్యూల్ అయితే ఖరారైంది. కానీ డిప్యూటీ సీఎం షెడ్యూల్ అనేది ఉదయం 10 గంటలకి ఆయన కన్ఫర్మ్ చేస్తున్నారు వెళ్దాం. ఎందుకంటే కొంత తీవ్రత ఎక్కువ ఉండడం, బాధితులు ఎక్కువ మంది క్షతగాతులు ఉండడం, 6 చనిపోవడంతో సీఎం వెళ్తున్నారు కాబట్టి సీఎంతో పాటు వెళ్ళడం కంటే సీఎం వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత తాను కూడా వెళ్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుని కొద్దిసేపటి బయలుదేరి వెళ్ళారు. ఒకవేళ అంటే పవన్ కళ్యాణ్ వల్ల ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ యంత్రాంగం కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అక్కడ ఆ చర్యలకు సంబంధించి కానీ ట్రీట్మెంట్ వ్యవహారంలో కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. పవన్ కళ్యాణ్ వెళ్తే కొంత జనసందోహం కానీ అవంతా ఎక్కువ వస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ఎక్కువ కార్యక్రమం వాయిదా వేసుకొస్తుంటారు. కానీ ఇలాంటి దుర్ఘటన సందర్భంలో బాధితుల్ని నేరుగా కలిసి వాళ్ళ బాధలను తెలుసుకోవాలి, వాళ్ళ బాధలకి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు కాబట్టి ఆయన ప్రస్తుతం తిరుపతికి బయలుదేరారు. వాస్తవంగా ఉదయం వరకు ఆయన వెళ్తారని ఎక్కడా కూడా సమాచారం లేదు. కానీ అనూహ్యంగా ఆయన వెళ్ళాలని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఆయన బయలుదేరి వెళ్ళారు. అక్కడికి వెళ్లి బాధితులు మాట్లాడిన తర్వాత పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఆయన సమాధానం చెప్పే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదు అనేది జనరల్ గా అందరూ మాట్లాడుకుంటారు. కానీ ఈ ఘటనని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది, రాజకీయ విమర్శలు చేయడానికి వాడుకుంటుంది అనేది జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ అంశాల మీద కూడా మాట్లాడే అవకాశం అయితే కనబడుతుంది. ప్రభుత్వం పరంగా ఏ విధంగా తీసుకుంటాం, అదేవిధంగా కుట్రకోణం ఏదో దాగుందని ఒక ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఏమైనా ఆర్డర్స్ ఇస్తారా లేదంటే దానిపైన మరి కాసేపట్లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ రాజేష్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతికి సంబంధించి తిరుపతిలో నిన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకెన్ల జారీలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ 6 మృతి చెందారు జరిగిన తొక్కిసలాటలో. ఒక్కసారిగా అక్కడ పరిస్థితి మీరు చూస్తుంటే కనుక నిన్న హృదయ విదారకమైన దృశ్యాలు ఎక్కడ చూసినా, మరి ముఖ్యంగా విష్ణు నివాసం దగ్గర అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలా కనిపించింది. అదే సందర్భంలో రోడ్డు మీద కదలలేని పరిస్థితులు, స్పృహ కోల్పోయి 2 మహిళలు మనకి కనిపించాయి. ఇప్పటికీ ఆ విజువల్స్ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. కళ్ళంబడి నీళ్లు కూడా వస్తున్నాయి కొంతమందికి. ఎందుకంటే వాళ్ళకి సిపిఆర్ అందించిన సిచ్యువేషన్ మీరు కూడా చూడొచ్చు. పోలీసులు పక్క అక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే మరికొంతమంది స్థానికులు కూడా అక్కడికి వచ్చి వాళ్ళకి సిపిఆర్ అందించే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళని వెంటనే అంబులెన్స్లోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది అనే అంశానికి పూర్తిగా విచారణ జరుగుతోంది. కానీ అధికారుల అలసత్వం అంటూ నిన్న ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడిన సందర్భంలో మనం చూసాం. వాళ్ళొక్కటే చెప్తున్నారు, పోలీసులు అలసత్వం వహించారు. ఆ విజువల్స్ చూడండి ఎంత కిక్కిరిసిపోయారో. అదిగో ఇక్కడ ఒక కారణం వినిపిస్తోంది. ఆ కారణానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఆ విజువల్స్ ఒకసారి చూడండి. అదిగో ఒక వ్యక్తిని స్పృహ కోల్పోయాడు. ఆ స్పృహ కోల్పోయిన వ్యక్తికి సంబంధించి బయటకు తీసుకొచ్చే క్రమంలో గేటు ఓపెన్ చేశారు అంటూ ఒక కారణం వినిపిస్తోంది. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్, అది కరెక్టా కాదా, ఇది ఆర్టీఓ ఎక్కడ ధృవీకరించట్లేదు. కానీ ఒక మాట మాత్రం ఈ అంశానికి సంబంధించి జరుగుతోంది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా బయటకు వచ్చేసారంటూ కూడా దాంతోపాటు ఇంకొన్ని వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి చేరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకుని ఆ ఘటనా ప్రదేశాన్ని చూశారు. ఒక మాటలో చెప్పాలంటే, మన వాడుక భాషలో చెప్పాలంటే అధికారులకు చివాట్లు పెట్టారు. ఇదేనా మీ పనితనం? ఎంత ప్రొఫెషనల్గా ఉండాల్సిన మీరు ఈ ల్యాప్సెస్ ఏంటి? దట్టు ఇంతమంది జనాలు ఊహిస్తారని మీకు తెలుసు కదా, తెలిసి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు అంటూ ఉన్నతాధికారులందరికీ కూడా చివాట్లు పెట్టారు అక్కడ. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి చేరుకుంటున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడ బాధితులని పరామర్శించబోతున్నారు. ఘటనా స్థలాన్ని కూడా ఆయన పరిశీలించబోతున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఘాటుగా రియాక్ట్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.